వండర్ఫుల్ విజువల్స్ అండ్ ఒక విలేజ్ని అంత బ్యూటిఫుల్గా చూపించిన మన డిఓపి సిహెచ్ కుషేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో హాయ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన గెస్ట్కి అండ్ ఆర్టిస్టులకి ఈవెంట్ మీద ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ మూవీ అనేది చాలా ఒక అద్భుతంగా స్టార్ట్ అయింది. నేను మహేష్ రెడ్డి దగ్గరికి, మా ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారు, మీరు రావాలి సార్, రావాలి ఈరోజు మిమ్మల్ని వద్దాను రండి. సార్ దగ్గరికి నేను ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్తే సార్ ఇంకో ప్రాజెక్ట్ ఈ విధంగా మొదలైంది మాది. నాకు గుర్తుందండి, ఇది January 28, 2025 Jan 28 రోజు ఈ స్టోరీ డిస్కషన్ స్టార్ట్ అయింది. దర్శన్ నా లాస్ట్ ఫిలింకి అసోసియేట్ చేశాడు. సార్ నీకు స్టోరీ చెప్పొచ్చు అంటే చెప్పన్నా, అలా 3 కంప్లీట్ బాండ్ స్క్రిప్ట్ చెప్తే నాకు ఎందుకో తెలియదు ఇంకా కావాలంటే ఈ లైన్ చెప్పాడు. వెరీ ఇంట్రెస్టింగ్ లైన్, ఇది డెఫినెట్ హిట్ అవుతుంది అన్న. నమ్మారు కదా సార్, ఒక ప్రొడ్యూసర్ ఇవ్వండి అన్నాడు. ఆ విధంగా నేను మహేష్ రెడ్డి గారిని పట్టుకున్నాను. సార్ సబ్జెక్ట్ చాలా బాగుందంటే బాండెడ్గా ఉందా అన్నాడు. లేదు సార్, మీకు 15 minutes నరేషన్ ఇవ్వగలుగుతాడు అబ్బాయి, నమ్మండి అన్న. ఆ నమ్మకం మీరు నిలబెట్టుకున్నారు కాదు సార్, అవకాశం ఇచ్చారు. దర్శన్ నిలబెట్టుకుండు. ఎందుకంటే చెప్తానండి, ప్రతి అంటే సినిమా ఇండస్ట్రీలో కామన్గా ఎవ్రీ విజువల్, ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ ఫస్ట్ డ్యూప్ చూసారంటారు కదా. నా లక్ ఏంటంటే ఈ కథని ముందుగా నేనే విన్నా, ఫైనల్ అవుట్పుట్ కూడా ఇచ్చేసిన. డెఫినెట్లీ మై ప్రామిసింగ్ వర్డ్, ఆడియన్స్ థియేటర్కి వచ్చి 100, 150, 300 అని మా ప్రొడ్యూసర్ టికెట్ డిసైడ్ చేస్తారు. బట్ ఇట్స్ మస్ట్ వర్తబుల్ ఫిలిం. రీసెంట్గా మనం చూస్తున్నాం ఎన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు హిట్ అవుతున్నాయో, అందులో మనది కూడా ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఎందుకంటే ఫిలిం అంతా కాన్ఫిడెంట్గా వచ్చింది, అందరు అలా యాక్ట్ చేశారు. దీనికి హై వోల్టేజ్ ఎనర్జీ పాజ్ ఇవ్వడానికి ఐశ్వర్య గారు మాకు తోడవడం, మన న్యాచురల్ మన పక్కింటి హీరో అన్నట్టు తిరువిరు బ్రదర్, ఆయన పర్ఫార్మెన్స్గా లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఐ మీన్ చాలా తక్కువ ఎంత అయిపోయినా. ఆయన ఫస్ట్ ఫిలిం చూస్తున్నాను, లక్కీగా ఈ ఫిలింకి అలా వర్క్ చేయడం అనేది ఐఎమ్ హ్యాపీ. ఈ మూవీకి చాలా జరిగాయండి. అంటే ప్రొడ్యూసర్ గారు బేసికలీ ఒక సబ్జెక్ట్ ఓకే చేసి డబ్బులు పెట్టి హ్యాపీగా నిద్రపోవచ్చు. అంటే ఆయన పని అదర్ బిజినెస్ వాట్ ఎవర్ చూసుకోవటం. ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా మోర్ దెన్ 100 ఫిల్మ్స్ వర్క్ చేశారు. బట్ ఈ ఫిలింకి అలా కాదండి. ఎవ్రీ డే లొకేషన్లో నమ్మరండి, 6:30 to 7 ఉంటాడు, ప్యాకప్ ఎంతవరకు ఉంటాడు. లాస్ట్ కాపీ తమిళ్ వర్షన్ అయిపోయేంత వరకు కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఉండేసి వచ్చిండు. నా తెలిసి లాస్ట్ 15 to 25 days ఆయన నిద్రపోలేడు, ఎవరు నిద్రపోనిలే. బికాస్ మైట్ బి దర్శన్ ఈజ్ ద డెబ్యూ డైరెక్టర్ అని ఆయనకు ఒక భయం ఉండొచ్చు. సో ప్రతి మూమెంట్లో తను తోడుండి, కరెక్షన్స్ ఏమన్నా తను కూడా చూసుకుంటూ, సింపుల్ చెప్తా, లాస్ట్ మూమెంట్లో ఒక షార్ట్ చేంజ్ అయిందండి వితౌట్ నోటీస్ ప్రొడ్యూసర్. అది కూడా తను కాపీ చూసినప్పుడు నోటీస్ చేశాడు, ఈ షార్ట్ ఇప్పుడు మారిందని. అంత పర్టికులర్గా ఈ మూవీని దగ్గర చూసుకోండు. లవ్ యూ సార్, సీరియస్గా చెప్తున్నా. మీరు అందరినీ నవ్విస్తారు, కవ్విస్తారు, పనిష్ కూడా చేస్తారు. కవ్వించాలంటే మాటలతో ఆయన మామూలు ఉండే, వాళ్ళు మంచి రైటర్ ఉండే అందులో. సీరియస్లీ ఒక హెడ్ మాస్టర్ బత్తం పట్టుకొని అందరిని అల్లాడిచ్చేశాడు. నన్ను ఒకడైనా వదిలేశాడు, మిగతా అందరూ అల్లాడిచ్చేశాడు. 17th రోజు మా ఓసు కుమారి మిమ్మల్ని అందరినీ అలరించడానికి మీ ముందుకు వస్తుంది. తప్పకుండా అందరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఒక సక్సెస్ఫుల్ టీంకి మీరు ఒక సక్సెస్ ఇస్తే దర్శన్ లాంటి డైరెక్టర్లు ఇంకా చాలామంది వస్తారు, నా ద్వారా కూడా వస్తారు, ఇలాంటి ప్రొడ్యూసర్ ద్వారా కూడా వస్తారు. ప్లీజ్ ఈ టీంని ఎంకరేజ్ చేయాలి. నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ మాట్లాడలే. ఈ సినిమాకి నేను ప్రామిస్ చేసి మహేష్ రెడ్డి గారికి, సార్ నమ్మండి సినిమా ఆడిద్ది, అతను ఛాన్స్ ఇవ్వండి అని ఇచ్చారు. అబ్బాయి ప్రూవ్ చేసుకుండు. మా మ్యూజిక్ డైరెక్టర్ నాకు తమ్ముళ్ళు అంటే వాడు, అతన్ని కూడా డెబ్యూ అయినా కానీ, అంటే ఓటీటీ ఫిల్మ్ చేశాడు అఫ్కోర్స్, అతను కూడా డెబ్యూ అయినా మహేష్ రెడ్డి గారు అతను కూడా నమ్మి, సార్ మిమ్మల్ని నమ్ముతాను, నన్ను నమ్మకండి సార్, అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక సాంగ్ వినండి అంటే ఒక సాంగ్ వినిపించాడు. వితిన్ 25 days సాంగ్ రెడీ అయింది, వినిపించాడు. ఎవ్రీబడి ఫుల్ హ్యాపీ. నాకు తెలుసు మహేష్ రెడ్డి గారు ఎంత క్రాస్ చెక్ చేసుకుంటారో. మైట్ బీ 11 to 12 members ఆయన వెల్ విషెస్ పంపించుంటాడు ఆ సాంగ్, సార్ మావాడు ఓకేనా అని. అంత క్రాస్ చెక్ చేసుకుంటారు మహేష్ రెడ్డి గారి సినిమాని. సార్ సీరియస్లీ మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి, ఇలాంటి టీంని ఎంకరేజ్ చేయాలి, డెబ్యూ వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలి. ఎందుకంటే ఏదో సబ్జెక్ట్ వచ్చేసింది కదా, నా దగ్గర డబ్బులన్నీ పెడితే సక్సెస్ రాదండి. ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాని ఈచ్ అండ్ ఎవ్రీ డే దాన్ని ఫాలోఅప్ చూసుకుంటూనే వస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ నాకు చాలా పెద్ద వర్డ్స్, దిల్ రాజు గారు, మన గీతార్ట్స్ నుంచి
ఆ, కావచ్చు, మళ్ళీ ఇంకా చెప్పాలి మన సుధాకర్ రెడ్డి సార్ కావచ్చు, అందరూ పేరు పేరున అంటే నాకు మాలాంటి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి ఎవరంటే ఛాన్స్ ఇచ్చేది బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, మాలాంటి వాళ్ళకి చాలామంది ఛాన్స్ వస్తుంది. ఇది నేను సినిమా చూడాలని వేగ్గా చెప్పట్లేండి, ప్రామిసింగ్. రివ్యూ చూసి మీరే చెప్తారు. 100% వర్త్ ఫిలిం, తప్పకుండా చూడాలి. 17th, డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఓ సుకుమారితో బ్యూటిఫుల్ విజువల్స్ అందించారు. అండ్ ఇప్పుడు మన ఓ సుకుమారి, ద వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్